మీరు సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి మీ ఇంట్లో వాళ్ళకే వెళ్ళాలన్నా, మీకున్న అప్పులు లక్షల్లో కానీ కోట్లల్లో కానీ అవి మీ ఇంట్లో వాళ్ళ తలపై పడకూడదన్నా, అండ్ ఈవెన్ ప్రమాదవశాత్తు మనం బ్రతికుండగానే మనకి ఏదైనా మనం జాబ్ కి వెళ్ళలేక బిజినెస్ చేసుకోలేక మనకి జీతం రావడం ఇన్కమ్ రావడం ఆగిపోతే నెలకి ₹1,00,000 ప్రతి నెల మనకి వచ్చే ఇంపార్టెంట్ వే గురించి కూడా ఇవాల్టి వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. నేను ఈ వీడియోలో చెప్పబోతున్న 3 పనులు మీరు ఇవ్వాలే చేయగలిగితే ఇది మీ కుటుంబానికి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులకి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇక కంటెంట్ లోకి వెళ్దాం. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ చెప్పారని మీకు ఏ పాయింట్ లో అనిపించినా వీడియోని ఒక లైక్ చేయండి. బికాస్ అలా మీరు చేస్తున్న లైక్స్ కారణంగా ఇది ఒక మంచి వీడియో అని ఇంకొంతమందికి రీచ్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని యూట్యూబ్ వాళ్ళు భావించి ఎక్కువ మందికి దీన్ని రీచ్ చేస్తారు. ఎలా ఉన్నా లైక్ చేయదు, కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆస్తి గురించి. ఫ్రెండ్స్, ఈ ఆస్తి గురించి చాలా మంది అపోహలతో ఉంటూ ఉంటారు. ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, బట్ మనకెంత వరకు తెలియాలన్న దాని మీదే నేను మాట్లాడతాను. బికాస్ మీరు గమనిస్తే అనిల్ అంబానీ గారు కంపెనీలన్నీ మూతబడిపోయే, అప్పులు కట్టలేక రోడ్డుపైకి వచ్చే కంపెనీలు అంటారు, కానీ తను రోడ్డు మీదకి రాలేదే, ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఆ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి. బట్ ఇక్కడ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ రిలేటెడ్ గానే మాట్లాడుకుంటే, ఆస్తుల గురించి మాట్లాడుకోవాలంటే ఆస్తులు 2 రకాలుగా మనం చూడాలి. యాక్చువల్ గా అయితే మూవబుల్ ప్రాపర్టీస్, నాన్ మూవబుల్ ప్రాపర్టీస్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, ఓల్డ్ రకాల ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ మనకు ఉంటూ ఉంటాయి. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మనకు అర్థం కావాల్సిన భాషలో చూడాలంటే 2 రకాల ఆస్తులు ఉంటాయి. ఒకటి స్వార్జితంగా సంపాదించి క్రియేట్ చేసుకున్న ఆస్తులు, అది ల్యాండ్ కానీ, హౌస్ కానీ, కార్ కానీ, ఏదైనా కానీ స్వార్జితంతో తను కష్టపడి సంపాదించిన డబ్బులతో క్రియేట్ చేసుకున్నది. రెండవది వారసత్వంగా వచ్చిన ఆస్తులు. స్వార్జితంగా తను కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బుల్ని ఆ మనిషి ఎవరికైనా ఇవ్వచ్చు, భార్యకు కానీ, పిల్లలకు కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ, ఎవరూ తెలియని ఇతరులకు కానీ, అనాథాశ్రమానికి కానీ తను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకవేళ వారసత్వంగా వస్తున్న ఆస్తి అయితే అది తర్వాతి తరాల వారికి లేయర్ బై లేయర్ గా చూసినప్పుడు, అంటే మన క్లోజ్ రిలేటివ్స్, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వాళ్ళు, ఇక వాళ్ళ తర్వాత ఉంటున్న లేయర్ బై లేయర్ లో మనకి రిలేటివ్స్ అందరూ వేరువేరుగా వెళ్తూ ఉంటారు కదా, ఆ ఆర్డర్ లో ఆస్తులన్నీ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ప్రమాదవశాత్తు ఆస్తి కలిగిన వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ఆస్తి కంప్లీట్ గా వాళ్ళ భార్య, పిల్లలకి వెళ్ళదు. సపోజ్ ఒక హస్బెండ్ ఉన్నాడు, తనకి పెళ్ళయింది, వైఫ్ అండ్ తనకు ఒక చిల్డ్రన్ అనుకుందాం. ఆ హస్బెండ్ కి ఏదైనా జరిగితే తనకి దగ్గర ఒకవేళ అనుకుందాం ₹1,00,00,000 ఉంటే ఆ ₹1,00,00,000 వైఫ్ అండ్ చిల్డ్రన్ కి కంప్లీట్ గా వెళ్ళదు. తనకు అలా జరిగిన తర్వాత వైఫ్ కి, చిల్డ్రన్ కి అండ్ ఆ అబ్బాయి ఎవరైతే చనిపోయారో తన తల్లికి, ముగ్గురికి 3 భాగాలుగా అది డివైడ్ అవుతుంది. ఒకవేళ 2 పిల్లలుంటే నలుగురికి 4 భాగాలుగా డివైడ్ అవుతుంది. అదే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ లో వైఫ్ చనిపోతే వైఫ్ కి సంబంధించిన ప్రాపర్టీ ఉంటది కదా, అందులో కేవలం వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు మాత్రమే వాటాదారులుగా ఉంటారు. ఒకవేళ హస్బెండ్ కూడా చనిపోతే పిల్లలకి మాత్రమే ఆస్తి వెళ్తుంది. సో ఎంతమంది చిల్డ్రన్ ఉంటున్నా వాళ్ళకి హస్బెండ్ ని కూడా కలుపుకొని అది ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళెవ్వరూ లేని పక్షంలో వాళ్ళ అత్త వాళ్ళకే వెళ్తుంది, అమ్మ వాళ్ళకి కాదు, అత్త వాళ్ళకే వెళ్తుంది. ఇక వాళ్ళు కూడా ఎవరు లేరు, వాళ్ళ అత్త సైడ్ కూడా ఇంకెవ్వరు లేరున్నప్పుడే అమ్మ వాళ్ళు ఎంటర్ అవుతారు. అప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ పరిస్థితులు ఒక్కొక్కరివి ఒక్కొక్కలా ఉంటాయి. ఆ పరిస్థితులు మనకు అర్థమైనప్పుడు ప్రమాదవశాత్తు మనకేదైనా జరిగితే ఆ ప్రాపర్టీ ఎవరెవరికి ఎలా వెళ్ళాలనేది ముందుగా మీరు వీలునామా రాయకపోతే ఇందాక నేను చెప్పిన విధంగా ఆస్తి డివైడ్ అయిపోతుంది. అండ్ అసలు వీలునామా ఎలా రాయాలి? సొంతంగా మనమే రాయొచ్చా? రాయొచ్చు. రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయించాలని ఏం లేదు, కానీ ఒక ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో రాయడం మంచిది. ఒక లీగల్ లాయర్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు చెల్లించి నేను ఇలా విల్ రాయాలనుకుంటున్నాను, వీల్నామా రాయాలనుకుంటున్నానని మీరు రాయించవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాదు, తను ఇంగ్లీష్ లో రాస్తున్నారు, కరెక్ట్ గా రాసారా లేదా అని మీకు తెలియని పక్షంలో దాన్ని తెలుగులో కూడా రాయమని మీరు అడగచ్చు. బికాస్ వీలునామా, విల్ అనేది ఈ లాంగ్వేజ్ లోనే ఉండాలనేది ఏం లేదు. అండ్ ఒకసారి రాసిన వీలునామాని మీరు ఎన్ని సార్లైనా మార్చొచ్చు, యాడ్ చేయొచ్చు కొత్త ఆస్తుల్ని, ఆ 2 ఆస్తుల్ని డిలీట్ చేయొచ్చు. బట్ మీ వీలునామాకి 2 సాక్షి సంతకాలుగా, విట్నెస్లుగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బికాస్ కొన్ని సందర్భాల్లో మన ఆస్తిలో ఎక్కువ శాతం వాటా వైఫ్ అండ్ చిల్డ్రన్ కే వెళ్లాల్సి రావచ్చు. మన మదర్ అండ్ ఫాదర్ కి అసలు అవసరమే లేకపోవచ్చు. బట్ మన తర్వాత ఆ వైఫ్ అండ్ చిల్డ్రన్ ని మన మదర్ అండ్ ఫాదర్ చూసే యాంగిల్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అన్ని కుటుంబాలకి నేను ఇది వర్తిస్తుందని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఆర్ కొన్ని సందర్భాల్లో వైఫ్ సైడ్ ప్రాపర్టీ ఎక్కువగానే ఉండి మన ప్రాపర్టీ మన మదర్ అండ్ ఫాదర్ కి వెళ్తేనే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. అసలు రియాలిటీలో మన ప్రాపర్టీ మన తర్వాత ఎవరికి వెళ్తే ఎక్కువ యూజ్ ఉంటుందో మనకు ముందు
ముందుగానే అర్థమవుతున్నప్పుడు మన వీలునామాని మనం బ్రతికుండగానే రాయాలి. లేదంటే మనం పోయాక దాని గురించి కొట్టుకుంటారు, దాని గురించి గొడవ పడతారు. మీరు ముందుగానే రాస్తే ఆ గొడవలు కొట్లాట్లు ఉండవు. ప్రతి ఒక్కరు బ్రతికుండగానే విల్ రాయాలి. సో మీ ఆస్తులు ఎవరికి వెళ్లాలో మీరు డిసైడ్ చేయకపోతే, మీరు కష్టాజితంతో సంపాదించినవి మీరు కానీ విల్ రాయకపోతే, ఇందాక అనుకుంటున్నట్లు భార్య పిల్లలకి అండ్ పర్టికులర్ గా మదర్ కి ఇలా డివైడ్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. రెండవది అప్పులు. ఫ్రెండ్స్, నేను ఒక జాబ్ చేస్తున్నాను, నా శాలరీకి తగ్గట్టు నేను అప్పులు చేసుకుంటాను. బట్ ప్రమాదవశాత్తు నాకు ఏదైనా జరిగింది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే ఇన్కమ్ లేదు, బట్ నేను నా శాలరీని అనుకొని చేసిన అప్పులు కూడా వాళ్ళ మీద పడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? అంటే నేను బ్రతికుండగా నా జీతం మీద నేను ప్లాన్ చేసుకొని చేస్తున్న పనులు పాజిటివ్స్ అయితే పర్లేదు, నా తర్వాత ఇంట్లో వాళ్ళకి వెళ్తున్నవి. నెగిటివ్ అయితే, అప్పులు అయితే ఎలా ఉంటది? అప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరు ఒక లిమిట్ కి మించి చేస్తున్నప్పుడు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ తప్పు చేస్తూ ఉన్నారు చాలా మంది. దాని కారణంగా అది వెళ్లాల్సింది భార్య పిల్లలకి ఆ ఇంట్లో వాళ్ళకి, కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వెళ్ళట్లేదు. ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ 1-2 కోట్లు తీసుకుంటున్నా. నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, ఇది హర్షద్ మెహతా గారే చేశారు. కొన్ని వందలు వేల కోట్ల దగ్గరగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయిన తను, హర్షద్ మెహతా గారు, ఎప్పుడైతే తనకి ఇబ్బంది క్రియేట్ అవుతుంది, తదనంతరం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రాబ్లం అవుతుంది, రోడ్డు మీదకి వస్తారని తనకి ఎప్పుడైతే అర్థమైందో, తనకి ఎన్నో కార్లు, ఎన్నో బంగ్లాలు, కోట్ల కొద్ది స్టాక్స్ ఉంటున్నా సరే తను 10 కోట్లకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, MWPలో మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ లో దాన్ని పెట్టడం ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎక్కువ అప్పులు తీసుకున్న వాళ్ళు రేపొద్దున మీ ఆస్తులు రిలేటెడ్గా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఆ ఆస్తుల్ని ఎలాగో మీరు కాపాడలేరు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎలాగైనా దాన్ని తీసుకుంటారని మీకు అనిపిస్తున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ని నార్మల్ గా వేయొద్దు. మీరు నార్మల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే, యూజువల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నాకు ఏదైనా జరిగితే, ప్రమాదవశాత్తు జరిగితే, నేను నెల కడుతున్న డబ్బులు 400, 500, 700, 800 ఎంతో కొంత కడుతున్న డబ్బులు, ₹1 కోటి 2 కోట్ల ఇన్సూరెన్స్ కి నా ఫ్యామిలీకి, నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి వెళ్ళాలని నేను చేస్తున్నది. కానీ నా మీద భారీగా అప్పులు ఉన్నప్పుడు నాకేదైనా జరిగితే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పై కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళకి హక్కు వస్తుంది. అలా రాకూడదు. అది కేవలం భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూడా కాదు. ఇదే ఇంపార్టెంట్, తల్లిదండ్రులు కూడా రారి యాక్ట్ లో. కేవలం భార్య పిల్లలకే వెళ్ళాలనుకుంటే MWP యాక్ట్ లో నా ఇన్సూరెన్స్ ఓపెన్ చెయ్యండి అని మీరు ఇన్సూరెన్స్ ఓపెన్ అవుతున్నప్పుడే, ఫస్ట్ టైం తీసుకున్నప్పుడే చెప్పాలి. సెకండ్ టైం తీసుకుంటే ఇది వర్తించదు. అంటే సెకండ్ టైం రెన్యూవల్ చేసినప్పుడు చెప్తానంటే అవ్వదు. ఫస్ట్ ఎప్పుడైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారో అప్పుడే ఇది చెప్పాలి. మీరు కింద ఇస్తున్న లింక్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలని. లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మీరు నెల ఎంత కడితే, లైక్ 400, 500, 600 ఎంత కడితే మీకు ఎన్ని కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందని తెలుస్తుంది. అవన్నీ చెక్ చేసుకొని ప్రొసీడ్ అయ్యి మీరు పేమెంట్ చేశాక మీకు ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. కాల్ వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చెప్పాల్సిన మాట, ఇది నేను MWP లో, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నానని. బికాస్ అక్కడ మీరు పేమెంట్ చేసినంత మాత్రాన మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. నేనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందామని ప్రయత్నించి డబ్బులు కట్టిన రోజు నుంచి 2 నెలల తర్వాత నాకు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ లోపు హాస్పిటల్స్ కి రమ్మని బ్లడ్ టెస్టులు చేసి స్కాన్లన్నీ చేసి ఇతను బానే ఉన్నాడు, ఇతనికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అని డిసైడ్ అయ్యాకే ఇచ్చారు నాకు టర్మ్ ఇన్సూరెన్స్. నాకనే కాదు, మీకు కూడా. మీరు ఒక మొత్తం మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు సరిగా ఉన్నారా లేదా అని 1-2 సార్లు మొత్తం చెక్ చేసుకొని ఏదైనా తప్పు ఉంటే ఆపేద్దామనే ప్రయత్నిస్తాయి టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో డబ్బులు కట్టినంత మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూ అవుతున్నట్టు కాదు. మీకు చాలా టైం ఉంటుంది. ఆ టైం లోపు MWP యాక్ట్ లోనే నాకు ఇన్సూరెన్స్ కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ చేసే వాళ్ళకి కష్టం అవుతుందేమో టర్మ్ ఇన్సూరెన్స్, బట్ సాలరీడ్ పీపుల్ కి మీకు ఈజీగా వస్తుంది. కేవలం 3 నెలల సాలరీ స్లిప్లు అడుగుతున్నారు, దాని బేస్డ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తున్నారు. మీకు అలా తీసుకోగలిగి కూడా మీరు ఇంకా తీసుకోకపోతుంటే, దానికోసం కట్టాలనుకున్న దానికంటే డబుల్ కడతాం, మాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి బట్ కంపెనీస్ మాకు ఇవ్వట్లేదని ఎంతో మంది బాధపడుతున్న కామెంట్స్ మీరు చాలా వరకు పాస్ట్ వీడియోస్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్తే మీరు గమనించవచ్చు. నా దగ్గర డబ్బులు ఉంది, నేను ప్రీమియం కడతాను, నాకు కావాలి టర్మ్ ఇన్సూరెన్స్ అన్న ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటది. ఇన్కమ్ పరంగా చూస్తారు, వాళ్ళు ఉన్న ఫిట్నెస్ పరంగా చూస్తారు, సరిగానే ఉన్నాడా లేదా, లేకపోతే ఏదైనా క్రిటికల్ గా ఉన్నాడా. క్రిటికల్ గా ఉన్న తనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకునే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి మీకు అంతా బాగుండి మీరు సాలరీడ్ పీపుల్ అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఇది మీ ఫ్యామిలీకి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రొటెక్షన్. నేను డబ్బులు కడతానన్నా సరే 2 కోట్లు 3 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ నాకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నేను డబ్బులు కడతానన్నా. మెజారిటీ ఆఫ్ ప్లాన్స్ మీరు చూడండి, వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని మీరు ఎంత డబ్బులు వేస్తే అంత డబ్బులు వేయమంటారు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అలా కాదు. నాకు సంవత్సరానికి ఎంత జీతం సాలరీ అయితే వస్తుంటుందో దానికి మాక్సిమం 25 టైమ్స్ అంతకు మించి మీకు ఇవ్వరు. లెట్స్ సే మీకు ఇయర్లీ 2 lakhs సాలరీ వస్తుంది
వస్తుంటే, ఇయర్లీ, మంత్లీ కాదు, ఇయర్లీ 2 lakhs శాలరీ వస్తుంటే మల్టిప్లైడ్ బై 25 అంటే ఎంత? 50 lakhs మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఇస్తారు. మరి దాన్ని 75 lakhs చేయాలంటే ఎలా? 1 crore చేయాలంటే ఎలా? ఆర్ నాకు 1 crore ఎలిజిబిలిటీ ఉంది, దాన్ని 1 crore 50 lakhs చేయాలంటే ఎలా? లీగల్ గా అదే ముందులే, ఒక దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, ఒక కంపెనీ దగ్గర, ఇంకొక కంపెనీ దగ్గర ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, అయిపోతుంది కదా అంటే రాంగ్. నాకు 1 crore 25 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉందంటే నా ఇయర్లీ శాలరీ ఎంత ఉండొచ్చు? డివైడెడ్ బై 25 చేస్తే అయిపోతుంది 5 lakhs. సో నాకు సంవత్సరానికి 5 లక్షలు వస్తుంటే నేను 1,25,00,000కి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలను. 2 కోట్లు తీసుకోగలనా? ఒప్పుకోరు. మనం డబ్బులు కడతామన్నా ఒప్పుకోరు. ఆ సందర్భంలో మనం ఏం చేయొచ్చు? ఇందాక అన్నట్టు వేరే కంపెనీ దగ్గర ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటానంటే, అంటే ఒక కంపెనీ దగ్గర 1,25,00,000, ఇంకొక కంపెనీ దగ్గర ఇంకొక 1,25,00,000, అలా ఒక 5-6 కంపెనీల దగ్గర 1,25,00,000 1,25,00,000 తీసుకున్న వ్యక్తి అంతా యాడ్ చేసుకుంటే ఒక 10 కోట్లు వస్తుంది అనుకోండి. ప్రమాదవశాత్తు తనకి ఏదైనా జరిగితే ఈ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కటే పే చేస్తుంది. మిగిలినవన్నీ కూడా మీరు ఆల్రెడీ తీసుకుంది మాకు చెప్పలేదు, డిస్క్లోజ్ చేయలేదు, మేము పే చేయమంటారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రూల్స్ ప్రకారం ఒక మనిషి తనకి సంబంధించిన యాన్యువల్ శాలరీ మీద 25 times మాత్రమే తీసుకోవాలి. కావాలంటే మీకు 1,25,00,000 ఎలిజిబిలిటీ ఉందనుకోండి, 50 లక్షలు ఒకరి దగ్గర నుంచి, 75 లక్షలు ఇంకొక కంపెనీ దగ్గర నుంచి తీసుకోండి, తప్పు కాదు. కానీ 1,25,00,000 ఎలిజిబిలిటీ పెట్టి ఒక కంపెనీ దగ్గర నుంచి 1,25,000, ఇంకొక కంపెనీ దగ్గర నుంచి 1,25,00,000 తీసుకోవడం అనేది లాజిక్ లేదు. మీరు డబ్బులు కడతారు కానీ లాస్ట్ కి మీకు ఆ అమౌంట్ రాదు. ఏదైనా జరిగితే పిల్లలకి, భార్యకి, వాళ్ళకి ఆ అమౌంట్ రాదు. బట్ తీసుకుంటున్నప్పుడు అది కేవలం మీ వైఫ్, చిల్డ్రన్ కే వెళ్ళాలనుకుంటే అది ఖచ్చితంగా MWP లో పెట్టండి. లేదు నేను అంత అప్పులు చేసిన వ్యక్తిని కాదు, ఆ చేసిన అప్పులు కూడా చిన్న చిన్నవే, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ 2 కోట్లు 3 కోట్లు ఉంటే దాంట్లోంచి 10 లక్షలు 20 లక్షల ఆ అప్పులకి పోతున్నా, నా ఫ్యామిలీ బానే ఉంటది. కానీ ఈ డబ్బులు నా మదర్ అండ్ ఫాదర్ కూడా, పర్టికులర్ గా మదర్ సైడ్ కి వెళ్ళాలనుకుంటున్నాను కొంత మొత్తంలో అనుకుంటే, స్టార్టింగ్ లో చెప్పాను కదా లాజిక్, నాకు సంబంధించింది ఏదైనా డబ్బులు నా తదనంతరం మా మదర్ కి, వైఫ్ కి, చిల్డ్రన్ కి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. మదర్ కి కూడా, ఫాదర్ కన్సిడరేషన్ లో ఉండరు కానీ మదర్ ఉంటారు. ఇంకా మదర్ అండ్ ఫాదర్ ఒకటేగా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకి, భార్యకి, పిల్లలకి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. మీరు MWP లో పెడితే ఫాదర్ అండ్ మదర్ కి వెళ్ళదు, ఇక ఓన్లీ భార్య పిల్లలకే వెళ్తుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు ₹1 కూడా దాన్ని తాకలేరు. బట్ ఇక్కడ ఉంటున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఈ MWP యాక్ట్ లో ఏంటంటే, ఇఫ్ ఒక పర్సన్ తీసుకున్నారు ఇన్సూరెన్స్ MWP యాక్ట్ లో వాళ్ళ వైఫ్ ని బెనిఫిషియరీగా పెడుతూ, తను తన వైఫ్ కొన్ని సంవత్సరాల తర్వాత డివోర్స్ తీసేసుకున్నా సరే, ఈవెన్ ఆఫ్టర్ లీగలీ సెపరేటెడ్ కూడా ఈ తీసుకున్న వ్యక్తి హస్బెండ్ అంటే ఎక్స్ హస్బెండ్ చనిపోతే ఈ మొత్తం డబ్బులు, టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు లీగల్ గా సపరేట్ అయిపోయిన ఆవిడకే వెళ్తది. MWP ఈజ్ నథింగ్ బట్ మీరు ఎవరినైతే బెనిఫిషియరీగా పెడుతున్నారో మీ తర్వాత ఆ మొత్తం డబ్బులు వాళ్ళకి అండ్ పిల్లలకి మాత్రమే వెళ్తది, కానీ ఇంకొకరికి వెళ్ళదు. కాబట్టి డైవర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఈ MWP లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక బిగ్ థ్రెట్ అన్న విషయం కూడా, నెగిటివ్ కూడా చెప్తున్నాను. అండ్ మూడవది, కేవలం మీ ఇన్కమ్ తోనే, ఇంకెవ్వరి ఇన్కమ్ కాదు, మీ ఇన్కమ్ చూస్తున్నది ఆడవాళ్ళైతే హస్బెండ్ ఇన్కమ్ తోనే, హౌస్ వైఫ్ కి ఎటువంటి ఇన్కమ్ లేకపోతున్నా, రూపాయి సంపాదన లేకపోతున్నా వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ప్రతి దానికి ఇన్కమ్ ఉండాలనుకుంటాం, లేకపోతే బిజినెస్ చేస్తుంటే ITRs పెట్టాలనుకుంటాం, శాలరీ స్లిప్స్ కావాలనుకుంటాం, కానీ వైఫ్ కి అవసరం లేదు. వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన శాలరీ స్లిప్స్ పెట్టినా మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటది. కానీ ఇప్పుడు నేను ఇది చెప్పగానే మీరు వెళ్ళి ఓకే హౌస్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారని మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు ఒక రైడర్ కనిపిస్తుంది, అది యాడ్ చేసుకున్నారంటే మీరు ట్రాప్ అవుతున్నట్టు. అలా కాదు చేయాల్సింది, ఇండివిజువల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు రైడర్ తీసుకోకూడదు, ఎందుకు ఇండివిజువల్ గా సపరేట్ గా తీసుకోవాలో అలాగే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, బ్రతికుండగానే మనకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిన నెల నెల ₹1,00,000 మనకు వచ్చేలా కూడా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలని అది కూడా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ వీడియోని కంటిన్యూ చేసే ముందు, ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూనిక్ గా అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. హౌస్ వైఫ్స్ కి ఎటువంటి ఇన్కమ్ లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు భర్త ఒక సాలరీ మీద. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇందులో వేరే సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక రైడర్ లా తీసుకోవచ్చు, సపరేట్ టర్మ్ ఇన్సూరెన్స్ లా తీసుకోవచ్చు. ఇది మీరు జాగ్రత్తగా గమనించారంటే తర్వాత పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వడంలో ఇంకాస్త మనం ఒక స్టెప్ ఎక్కుతున్నట్టు. ఈ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మీరు అర్థం చేసుకుంటే. సో దీనికోసం నేను పాలసీ బజార్ వెబ్సైట్ లోకి తీసుకువెళ్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇదిగోండి మా ప్లాన్ ని ప్రమోట్ చేయండి, ఇంత ఇస్తామని చెప్పి నాకు ఎవ్వరు ఇవ్వలేదు. ఇస్తానన్నా నేను ఏ పర్టికులర్ ప్లాన్ ని కూడా మీకు ప్రమోట్ చెయ్యను. ఇక్కడ ఏదైతే నేను మీకు చూపించి చెప్తాను అవన్నీ ఎగ్జాంపుల్స్. దానికి సంబంధించిన లింక్ కింద ఉంది, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ముందుకు వస్తున్న ప్రయత్నంలో లెట్స్ సే మీకు సాలరీ 5 lakhs అనుకుందాం. 5 lakhs నేను ఇక్కడ ఎంటర్ చేశాను.
చెప్పాను. 5 lakhs వస్తుందంటే నేను ఎంత వరకు తీసుకోవచ్చు? 1,25,00,000 వరకు తీసుకోవచ్చు. కాబట్టి నేను టర్మ్ ఇన్సూరెన్స్ ని 1,25,00,000కి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక నన్ను నెల ఎంత కట్టమని అడుగుతున్నారు? 1,256 రూపాయలు. సో నెల 1,256 రూపీస్ నేను కడితే నాకేదనైతే నా ఫ్యామిలీకి 1,25,00,000 వస్తుంది. మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఇక్కడ మీ స్పౌస్ అంటే వైఫ్ వర్కింగ్ గా కాదా అంటున్నారు. లేదు, తను వర్క్ చేయట్లేదు, కేవలం హౌస్ వైఫ్ అని పెడితే ప్రొసీడ్ చేస్తే ఇక్కడ యాడ్ ఆన్ రైడర్స్ దగ్గర చూడండి, హౌస్ వైఫ్ బెనిఫిట్ రైడర్ 20% లెస్ ప్రీమియం పే చేస్తూ అడిషనల్ గా ఇంకొక 50 లక్షలు కవర్ ఇస్తారంటున్నారు. దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోలో అయినా ఈ హౌస్ వైఫ్ బెనిఫిట్ రిలేటెడ్ గా ఉంటున్న అడ్వాంటేజ్ గురించి ఏ లాంగ్వేజ్ లో అయినా మీరు ఇప్పటి వరకు విన్నారా? వింటే ఎస్ నేను విన్నాను, దాని గురించి నాకు తెలిసిన కామెంట్ చేయండి. లేదు నేను వినలేదంటే నో అని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న కంటెంట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనకేమనిపిస్తుంది? హస్బెండ్ కి ఏదైనా జరిగితే 1,25,00,000 వైఫ్ కి వచ్చేస్తుంది. అండ్ ఇంకా వైఫ్ పేరు మీద 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ వైఫ్ కూడా ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో అది వాళ్ళ పిల్లలకు వచ్చేస్తుంది. ఇది జరగకూడదు. బట్ ఒకవేళ హస్బెండ్ కానీ ఫస్ట్ చనిపోతే ఎస్ 1,25,00,000 వైఫ్ కి వచ్చేస్తుంది. కానీ వైఫ్ ముందు చనిపోతే 50 లక్షలు హస్బెండ్ కి రాదు. ఇక్కడ మరి రావాలంటే ఎలా? లైక్ ఒకవేళ వైఫ్ కూడా వర్కింగ్ లో ఉండి లోన్స్ అండ్ ఇతరవన్నీ కూడా కంబైన్డ్ గా తీసుకొని ఫ్యామిలీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి కదా. హౌస్ వైఫ్ గా ఉంటూ కూడా తను లేకపోతే అడిషనల్ గా ఫ్యామిలీ మీద బర్డెన్ పడే సందర్భం కూడా ఉంటది కదా. మరి అలాంటప్పుడు వైఫే హస్బెండ్ కి ముందు చనిపోతే ఆ డబ్బులు హస్బెండ్ కి పిల్లలకి రావాలంటే ఎలా? అది ఫర్దర్ గా మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ ఇది రైడర్, ఇన్సూరెన్స్ కాదు, రైడర్. ఇది హస్బెండ్ తీసుకుంటున్నప్పుడే ఈ రైడర్ ని పెట్టుకోవాలి. మెయిన్ పర్సన్ హస్బెండ్, దానికి ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ రైడర్ ని యాడ్ చేసాం. దాంట్లో మెయిన్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ హస్బెండ్ కాబట్టి తనకి ఏదైనా జరిగితే నెక్స్ట్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వైఫ్ కట్టాల్సిన నీడే లేదు. ఆ మొత్తం డబ్బులు 1,25,00,000 ఉంది కదా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు, ఆ 1,25,00,000 వైఫ్ కి వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ ఈ రైడర్ లో కూడా 50 లక్షలు ఉంది కదా, ఈ 50 లక్షలు వైఫ్ కి ఏదైనా జరిగితే అప్పుడు పిల్లలకు వస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి నార్మల్ గానే ఉండి సంపాదిస్తున్న వ్యక్తి అలానే ఉండి, ఈ రైడర్ తీసుకున్న వ్యక్తి అంటే వైఫ్ కి ఏదైనా జరిగింది అనుకోండి, ఇతనికి 1 రూపాయి కూడా రాదు. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఇలా తీసుకొని పిల్లలకి ప్రొటెక్షన్ 1,75,00,000 ఇస్తున్నట్లని అనుకోకండి. మరి అలాంటప్పుడు ఇదెందుకు పెట్టారంటే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ హస్బెండ్ చనిపోయి ఉంటారు, తర్వాత పిల్లల్ని చూసుకునే టైంలో మదర్ కి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ లో తను చనిపోతే ఒక పెద్ద మొత్తంలో కవర్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కవర్ పెట్టారు. కానీ వైఫ్ చనిపోతే హస్బెండ్ కి 1 రూపాయి కూడా ఇందులో రాదు. మరి కొన్ని సందర్భాల్లో హౌస్ వైఫ్ గా ఉంటున్న వైఫ్ కూడా ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చి తనకి ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చనిపోతుంటే ఆ డబ్బులు వాళ్ళ పిల్లలకి హస్బెండ్ కి రావాలంటే ఎలా? ఇఫ్ ఆ హౌస్ వైఫ్ కి ఎటువంటి ఇన్కమ్ లేకపోతే, తనేం జాబ్ చేయట్లేదు బట్ స్టిల్ తన పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎలా? దానికి మీరు కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేసి ఫీమేల్ ని సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేయాలి. ఇది సపరేట్ గా వైఫ్ పేరు మీద తీసుకుంటున్న ఇన్సూరెన్స్. ఇప్పుడు హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ అడుగుతారు, మీ హస్బెండ్ ఇన్కమ్ ఎంత? తన ఇన్కమ్ ఒకవేళ 5 lakhs అయితే 5 lakhs. మీ హస్బెండ్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? తను ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. వైఫ్ టొబాకోని కన్స్యూమ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా హౌస్ వైఫ్ కి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. స్టార్టింగ్ లో నేను మీకు చెప్పాను కదా, లెట్స్ సే నాకు 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మల్టిప్లైడ్ బై 25 అంటే 1,25,00,000 నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ నా సాలరీ మీద ఎటువంటి ఇన్కమ్ లేని వైఫ్, ఇంట్లో ఉంటున్న వైఫ్ కి కూడా నా యాన్యువల్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని నేను కంప్లీట్ గా తీసుకున్నాను. అండ్ సేమ్ పాయింట్ నా యాన్యువల్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని వైఫ్ కూడా, ఎటువంటి ఇన్కమ్ లేని వైఫ్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. ఈ కేసులో వైఫ్ కి ఏదైనా జరుగుతూ ఉంటే అప్పుడు ఆ డబ్బులు హస్బెండ్ కి అండ్ ఉంటున్న పిల్లలకి వస్తది. ఇది ఇప్పుడు సపరేట్ ఇన్సూరెన్స్. సో హస్బెండ్ కు ఇన్సూరెన్స్ ఉంటది, వైఫ్ కి కూడా హస్బెండ్ కి సంబంధించిన ఎంటైర్ సాలరీలో మాక్సిమం లిమిట్ ని హస్బెండ్ వాడేసినా సరే వైఫ్ కి కూడా హస్బెండ్ సాలరీని బేస్ చేసుకొని అడిషనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ని కంపెనీస్ ఇస్తాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, మీరు మీ హస్బెండ్ సాలరీ ఎంత పెట్టారు? ఇక్కడ నేనైతే 5 lakhs to 8 lakhs పెట్టాను. సో ఒక ఇన్సూరెన్స్ తీసుకుని మనం ప్రొసీడ్ అవుదాం. లెట్స్ సే ఇన్సూరెన్స్ HDFC లైఫ్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, హౌస్ వైఫ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి? హస్బెండ్ కి సంబంధించిన ITR అయినా, హస్బెండ్ కి సంబంధించిన సాలరీ స్లిప్స్ అయినా పెడుతున్నా. హస్బెండ్ ఒక యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 5 lakhs. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేట్. హస్బెండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేట్. ప్రొసీడ్. అండ్ ఇంకోటి, ఇలా హౌస్ వైఫ్ తీసుకుంటున్నప్పుడైతే ఏ రైడర్స్ రావు. కాబట్టి గుర్తుంచుకోండి, హస్బెండ్ తీసుకుంటున్నప్పుడే రైడర్స్ ని వాడండి. బికాస్ హౌస్ వైఫ్ కి హస్బెండ్ సాలరీని బేస్ చేసుకుని ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి అడిషనల్ రైడర్స్ రావు. అవి
ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పా, రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తాయి మీకు. ఒకవేళ ఏదైనా జరిగి మనం ప్రాణాలతో ఉన్నా సరే, చనిపోతేనే కాదు, ప్రతిదీ చనిపోతేనే కాదు, ప్రాణాలతో ఉన్నా సరే రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే రైడర్స్ ఉన్నాయి. అది ఇంకొకసారి చెప్తా, క్విక్ గా చెప్పేస్తా. సో ఇక్కడ రైడర్స్ రావన్న విషయం గుర్తుంచుకోవాలి. సో ఇలా కూడా అడిషనల్ గా హౌస్ వైఫ్ పేరుతో కూడా మనం ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. సో మన ఇన్కమ్ ని బేస్ చేసుకొని హౌస్ వైఫ్ కి ఎటువంటి ఇన్కమ్ లేకపోయినా హస్బెండ్ ఒక సాలరీ స్లిప్స్ ని బేస్ చేసుకొని కూడా అడిషనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ని ఇస్తారు. లో సాలరీ వస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎక్కువ కవర్ ని ఇవ్వాలనుకుంటే ఈ ప్లాన్ ని తీసుకోండి. ఈ ప్లాన్ ని తీసుకున్నప్పుడు హస్బెండ్ కి ప్రొటెక్షన్ ఉంటది, వైఫ్ కి ప్రొటెక్షన్ ఉంటది, ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా. ఒకవేళ సాలరీ వస్తుంది అనుకోండి, అసలు ఇంత హెడేకే లేదు. తన సాలరీ స్లిప్స్ ని పెట్టి మల్టిప్లైడ్ బై 25, తన సాలరీ ఎంతైతే వస్తుంటుందో అడిషనల్ గా 25 టైమ్స్ తీసుకోవడం బెటర్. ఫ్రెండ్స్, ఇది వినడానికి నెగిటివ్ ఉంటది కానీ గుర్తుంచుకోండి, హర్షద్ మెహతా స్కామ్ 1992 మీరు చూసుంటారు కదా. తను బ్రతికుండగానే ఉంటున్న పరిస్థితులన్నీ తనకు అర్థమై ఏ టైంలో మన ప్రాణానికి ఏదైనా జరగచ్చని వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ వైఫ్ కోసం అంత సంపాదించిన వ్యక్తి, స్టాక్ మార్కెట్ కింగ్ అని పిలువబడుతున్న వ్యక్తి 10 కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏదైనా స్కీమ్ వేశారా, లేకపోతే ఇంకేదైనా బయట చిట్స్ ఏదైనా కట్టారా? ఇవేవి కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. బికాస్ ఏదైనా జరిగితే విత్ ఇన్ మినిట్స్ లో కూడా, విత్ ఇన్ 1 day లో కూడా మీకు క్లియర్ అయ్యి అకౌంట్ లో పడిపోతుంది. ప్రీవియస్ గా మన సబ్స్క్రైబర్ కూడా నేను మీకు చెప్పాను, ఏదో ప్రాబ్లం జరిగింది, తీసుకొని కొద్ది నెలలే అయింది, ₹1 కోటి బ్యాంక్ లో వేసేశారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ లో అయినా మిమ్మల్ని హెడేక్స్ పెడతారేమో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ మోస్ట్లీ అలా ఏమి ఉండదు. మీరు కరెక్ట్ గానే పెట్టుంటారు డీటెయిల్స్ అన్ని, అంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన నీడ్ లేదు. అక్కడ మొత్తం డబ్బులు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను కదా. వేరే వేరే రైడర్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి అని. ఇది యాక్సిడెంటల్ డిజేబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ₹28 నెలలా కడితే 10 లక్షలు మీకు కవర్ ఇస్తారు. అందులో 1% మీకు ఏదైనా జరిగి ప్రాణాలతోనే ఉండి హాస్పిటల్ ఆర్ ఇంకెక్కడ ఉండిపోయి జాబ్ కి వెళ్ళలేక నెల మీకు ఇన్కమ్ రావడం ఆగిపోతే ఈ 10 లక్షల్లో 1%, లక్షలో 1% అంటే 1000, 10 లక్షల్లో 1% అంటే 10,000 మీకు నెల ఇంటికి ఇస్తారు. లేదు నాకు నెల ₹1,00,000 కావాలి, నాకు ఏదైనా జరిగి నేను వెళ్ళకపోతే, జాబ్ కి వెళ్ళకపోతే నెల ₹1,00,000 కావాలంటే ఇక్కడ ₹1,00,00,000 పెట్టుకోండి. అందులో 1% ₹1,00,000 అవుతుంది. నెల మీకు అడిషనల్ గా ₹280 ఎక్స్ట్రా కట్టాలి. ₹1,20,00,000 మీకు ఏదైనా జరిగితే ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది. మీకు ఏదైనా జరిగి ప్రాణాలతోనే ఉండి జాబ్ కి వెళ్ళలేని పరిస్థితిలో నెల ₹1,00,000 10 సంవత్సరాల వరకు ఈ యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ ని మీరు పెట్టుకుంటే మీకు వస్తుంది. సో చనిపోతేనే కాదు, బ్రతికుండగా కూడా మీకు డబ్బులు రావాలంటే ఈ యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ ని మీరు ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ అలాగే శాలరీ తక్కువ వస్తున్నప్పుడు మీకు ఇంతే ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్, అండ్ వైఫ్ కి అడిషనల్ గా తీసుకోవాలి. అండ్ ఇంకా పెంచుకోవాలి, నేను ఇంకా పెంచాలనుకుంటున్నాను. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోతే నాకు అడిషనల్ గా ఇంకొక ₹1 కోటి కావాలి. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ లో చనిపోతే మాత్రమే మనకు వస్తుంది. ఓకేనా? యాక్సిడెంట్ లో చనిపోతే నార్మల్ గా రావాల్సిన ₹1,25,00,000కి ఇంకొక ₹1 కోటి పెరుగుతుంది. యాక్సిడెంట్ లో చనిపోతే ఇంకే ఇతర కారణంగా చనిపోయినా ఈ యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది, మీరు కడుతున్న డబ్బులు అనేది రానట్టే, లాజిక్ లేనట్టే. సో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ద్వారా చనిపోతే అడిషనల్ గా నాకు రావాలనుకుంటే ఇది పెట్టాలి. అంతేకాని వేరే వేరే కంపెనీస్ లో వేరే వేరే టర్మ్ ఇన్సూరెన్స్ వేసేస్తే అవన్నీ వస్తాయి అనుకుంటే అది ఒక భ్రమ. అండ్ మనకి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్, ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ₹1 కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ కట్టద్దు. ఆ మొత్తం వేవ్ ఆఫ్ అయిపోవాలి. నెక్స్ట్ అంతా నేను కట్టకపోయినా ప్రమాదవశాత్తు నాకు ఏదైనా జరిగినా టర్మ్ ఇన్సూరెన్స్ రావాలంటే ఇది యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ క్రిటికల్ గా నాకు ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆ జబ్బుని ట్రీట్మెంట్ చేసుకోవడానికి నాకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే ఏ జబ్బులకి, ఇక్కడ ఉంటున్న జబ్బులు ఇవన్నీ, ఏ జబ్బులకి ఎంత డబ్బులు రావాలనేది కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ క్యాన్సర్ వస్తే నాకు ఒకేసారి ఒక 20 లక్షలు 50 లక్షలు వెంటనే నా బ్యాంక్ అకౌంట్ కి రావాలంటే అది కూడా ఇక్కడ నేను యాడ్ ఆన్ రైడర్ గా పెట్టుకోవచ్చు. మీరు దీంట్లో ఏ తీసుకున్నా తీసుకోకపోయినా యాక్సిడెంటల్ డిజేబిలిటీని మస్ట్ అండ్ షుడ్ గా యాక్టివేట్ చేయండి. మనకి మంత్లీ ఇన్కమ్ రావడం కూడా మనకి బాలేనప్పుడు, క్రిటికల్ గా మనం బాలేనప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అండ్ హౌస్ వైఫ్ బెనిఫిట్ కంటే కూడా అడిషనల్ గా హౌస్ వైఫ్ కి, మీ పార్ట్నర్ కి వితౌట్ ఎనీ ఇన్కమ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి ప్రమాదవశాత్తు తనకి ఏదైనా జరిగినా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇంపాక్ట్ అవ్వకుండా హస్బెండ్ ఒక ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ లాజిక్స్ తో మనం మన టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ని పెంచుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో ఏదైనా కొత్తగా మేము నేర్చుకున్నాం అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.